హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను కిచెన్లో చాలా అవసరపడే కొన్ని వస్తువుల గురించి చెప్తానండి. సో మనం బట్టతోని ఎంత క్లీన్ చేసినా స్లాబ్ అనేది చక్కగా క్లీన్ కాదు. వైపర్తోని చాలా ఈజీగా నీట్గా పేర్కొన్న వాటర్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే స్పాంజ్ ప్యాడ్. ఈ స్పాంజ్ ప్యాడ్ పట్టి ఫిల్టర్లోని ట్యాంక్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత దీపాల కింద కూడా ఆయిల్ లీక్ కాకుండా వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి వెజిటేబుల్ బ్యాగ్స్. డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు దానిలో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత అయితే స్టీల్ అండ్ గ్లాస్ బాక్స్ ఇలాంటివి ఉండడం వల్ల మనం ఏంటి అంటే పచ్చిమిర్చి తొడమలు తీసేసుకొని డైరెక్ట్గా దానిలో పెట్టేసుకొని 10 రోజులైనా పాడు కాకుండా ఉంటాయి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా చక్కగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తర్వాత అయితే ఇలాంటి కార్డ్ బాక్స్లు మనం ఉండడం వల్ల మనకు వెనకాల పెట్టిన డబ్బాలు ఏవి కనిపించకుండా ఉంటాయి షెల్ఫ్లో. సో అవి లోపల పెట్టేసుకొని దానిపైన డబ్బాలు పెట్టేసుకుంటే చక్కగా దానిపైన వస్తువులన్నీ చక్కగా కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే షెల్ఫ్ లైనర్. ఈ షెల్ఫ్ లైనర్ వేసేసుకొని పైన డబ్బాలు పెట్టుకోవడం వల్ల ఏం లీక్ అయినా కూడా ఆ షెల్ఫ్ లైనర్లోనే పడుతుంది కాబట్టి చక్కగా దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఈ వైప్స్ 50 రూపీస్ పెట్టి మంత్ కొన్నారంటే మంత్ అంతా కూడా పనిచేస్తుందండి. సో మనము చక్కగా ఈ డబ్బాల మీద పడ్డ మరకలైనా క్లీన్ చేసుకోవచ్చు, షెల్ఫ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా అందంగా ఇలా